2025 సంవత్సరం అక్టోబర్ నెల 5వ రాశి సింహరాశి. ఒకటి ముఖ్యంగా చెబుతూ ఉన్నాను, 12 రాశులకి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో సింహరాశికి రవి అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మిగతా రాశులకి ఒక్కొక్క 2 రాశులకి మిగతా గ్రహాల అధిపతులైనారు. కానీ ఈ సింహరాశి, కర్కాటక రాశి విశేషమైన రాశులు. ఈ సింహరాశికి రవి అధిపతి. రవి అనగా సూర్యుడు. ఈ సూర్యుడిని ప్రతి మతస్థులు కూడా పూజిస్తారు. ఏ మతం వాడైనా సరే సూర్యుడిని, చంద్రుడిని చూసే పండగ చేస్తారు. అట్లాగే కనపడే దేవుడు సూర్యుడు, కనపడే దేవత భూమి. సూర్యుడు కనపడకపోయినా భూమి నుంచి విపరీతమైన జలం వచ్చి పంటలు పండకపోయినా మనం బతకాలంటే కష్టం. అటువంటి సింహరాశి, అందరినీ ఉద్ధరించే రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహం అమ్మవారి యొక్క వాహనం కాబట్టి భూదేవతకి వాహనం అమ్మవారు. తల్లులకు తల్లి భూదేవి. అందరూ కూడా తల్లులు పిల్లవాడికి అన్నం పెడతారు. పిల్లవాడిని అన్నం తిన్నావా లేదా, అన్నం తిందా ముందంటారు. ఎవరైనా సరే అన్నం తిన్నావా రా అన్నం తిందు కానీ అనేది తల్లి ఒక్కతే. అట్లాగే ఆ తల్లి అన్నం పెట్టడానికి అన్నీ ఇచ్చేది భూదేవత. అందరి తల్లి భూదేవత. అటువంటి తల్లికి ఎక్కడ లేని బాధలు ఇప్పుడు వచ్చినాయి. ఇటువంటి బాధల నుంచి తప్పించుకోవాలి. ఆమెకు బాధ వస్తే మనకు వచ్చినట్లే బాధ. చూడండి, విపరీతమైన వరదలు, విపరీతమైన నీళ్లు, ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా కుళ్ళిపోయినాయి, కూరగాయలు దొరకట్లేదు, తాగే నీళ్లు కలుషితమైపోయినాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి సింహరాశి పరిస్థితి, సప్తమంలో రాహువు, అష్టమంలో శని ఉండటం చేత ఒక్క కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. గురువు వల్ల విద్యా, ఉద్యోగం, వ్యవసాయం ఈ 2 కాస్త బాగుంటాయి కదా అని నమ్మద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. వివాహం కావడానికి ఒక అవకాశం ఉంది. కానీ కేతువు, రాహువు, శని, మరి బుధుడు, రవి గ్రహాలు బాగాలేవు. బాగుండని గ్రహాలు లెక్కేస్తే సరిగా 5 గ్రహాలు, బాగున్న గ్రహాలు లెక్కేస్తే 3 అయినాయి. అందువల్ల పాపగ్రహాల బలమే ఎక్కువగా ఉంది. పాపగ్రహాల బలం ఎట్లా ఉంటుంది అంటే దాని విధానం చెబుతాను. బాగా బలమైన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి చేతిలో ఏమీ ఆయుధం లేదు, మన చేతిలో కత్తి ఉంది, వాడిని కొడదామని వెళతాం. దగ్గరికి వచ్చేప్పుడు తన్నుది అంతాడు, చేతిలో కత్తి రాకుండా వాడు మనల్ని పొడుస్తాడు. బలమైన వాడికి బలం లేని వాడికి తేడా అది. కాబట్టి పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ. పాపగ్రహాల స్వభావం ఎట్లాంటిదంటే అవతల వాడికి అపకారం చేయడమే పాపగ్రహం స్వభావం. శుభగ్రహం స్వభావం ఏంటంటే వాళ్ళని ఏదన్నా అన్నా కూడా, ఏం చేసినా కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని ఊరుకుంటారు. అందువల్ల శుభగ్రహాలు శుక్రుడు, గురువు, మరి ఈ గ్రహాలు బాగున్నాయి. కుజుడు మాత్రం బాగున్న, పాపగ్రహమైన వ్యవసాయం బాగుంది. కాబట్టి ఈ రాశి వాడు కూడా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. అందులో ఈ రాశి సింహరాశి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఎక్కడైనా హామీలు ఉండద్దు, హామీ సంతకాలు పెట్టద్దు, ఎవరన్నా చీట్లు పాడుకుంటే సంతకాలు పెట్టద్దు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్లకి దొంగ రిజిస్ట్రేషన్లు ఉంటాయి, సాక్ష్య సంతకాలు పెట్టద్దు, ఎవరైనా బ్యాంకు లోన్లు తీసుకుంటే సంతకాలు పెడితే వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోతారు, ఆ డబ్బు మొత్తం నువ్వే కట్టాల్సి వస్తుంది. ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నా కూడా జైలు పాలు కావాల్సి వస్తుంది. అంత చండాలమైన టైము ఈ సింహరాశికి కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన
తిండి తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి? ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్లు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు, నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడ పెళ్ళైన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా
ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలే. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైన చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి. ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు. తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తోంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి. మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం.